శివరామ గోవింద నారాయణ 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 గోవింద గోవింద కృష్ణ భగవానుడు తన దేవునితో సత్యభామని గోపికలు ఆండాలు తల్లి వీళ్ళందరూ కూడా వాళ్ళందరితో కూడా మన అందరికీ కూడా ఆయువుని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మనశ్శాంతిని మన కోరికలన్నీ కూడా తీర్చాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఎవరైతే ఆర్తిలో ఉంటారో వాళ్ళు అంటే ఏదైనా కోరికలు మహా కోరికలు ఎక్కువ ఉంటాయి కదా, కోరికలు తీరం కోరికలు కొన్ని ఉంటాయి, జోపిడి కాలేజీలో అది ఇంకోటి అనుకుంటాం. అలాంటి వాళ్ళు మళ్ళీ ఒకసారి ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని ఒకసారి చేసుకుని తర్వాత అక్కడికి వచ్చేసి ప్రసాదం ఇస్తారు, తీసుకుని చక్కగా ఇంటికి వెళ్ళండి. వాళ్ళు ఏకాదశి ఉపవాసం ఉన్నవాళ్ళైతే ఉండొచ్చు, లేని వాళ్ళు కాస్త అల్పాహారం తీసుకోవచ్చు. దానికి ఇప్పుడు తీసుకోవడం వల్ల తప్పేం లేదు, ఎందుకంటే భగవంతుడు నివేదించినటువంటి ఈ ప్రసాదాన్ని తప్పనిసరి తీసుకుని వెళ్ళాలి, తీసుకోకుండా వెళ్ళకూడదు. సరేనా? అలాగే మీరు అరటిపళ్ళు అరటిపళ్ళు కొబ్బరికాయలు ఏవైతే అవి ఈ ప్రసాదం తీసుకొని రండి. ఎందుకంటే మేము ఊరెళ్తున్నాం, మేము తీర్థాడి అందంగా తీర్చిదిద్దేటువంటి మన శ్రీనివాసరావుకి మనందరం కూడా ఒకసారి ప్రార్థిస్తున్నాం. అలాగే అక్కడ ఆర్థిక సహకారం అందించినటువంటి వేణుగోపాల్ గారికి కూడా, అదేవిధంగా మన కార్మికులు మన తోటి వారు మన వర్క చాలా చక్కగా చేశారు. ఒక రోజులో మొత్తం అందరూ కూడా చేశారు. రాత్రే విడిపోయి అందరూ కూడా భయపడ్డాను నేను ఎలా బాబు అని చెప్పేసి అందరికి ఫోన్ చేశాను. వచ్చేసి రాజేశ్వరరావు గారు మన ఆస్థాన భగవంతుడు ఆయన కూడా ఒకసారి చేద్దాం. అలాగే ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చేసినటువంటి రఘుబాబు గారు ఇంకా పేరుపోయిన చెప్పాలంటే అందరూ చేశారు, చక్కగా చేసుకున్నారు. అంటే భక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనసులో శాంతం ఉంటుందండి. మనశ్శాంతి అంటే అదే ఎక్కడైనా లేదు, భగవంతుడికి పాదాలు పట్టుకోవాలనుకుంటే మనకి మనశ్శాంతి లభిస్తుంది పట్టుకుంటే. లేదంటే ఏదో రకరకాలటువంటి జ్ఞాపకాలు ముందుకు పోతుంటాం. అలా కాకుండా అందులో మహా ఎక్కువ పర్వతం చాలా ఉంది, చెప్పుకుంటే మాత్రం ఒక అరగంట సేపు మీరు కూర్చుంటే చెప్తాను, కానీ మీ అందరికీ కూడా మళ్ళీ ఇంటికి రాండి. ఆరాధన మధువు కైటభులు అనేటువంటి ఇద్దరు రాక్షసులను సంహరించాడు. ఎవరు? కదా. అయితే సంహరించిన తర్వాత మరి సంహరించే ముందే కోరుకోమంటాడు. మీ కోరిక ఏమిటండి? నేనే ఇస్తాను కోరిక అంటాడు. నేను సరే అయితే మీరు ఇచ్చి కోరిక నాకు ఇవ్వండి, నేను మీకు ముక్తి ప్రసాదిస్తాను అంటాడు. ఏ విధంగా ఇస్తాడంటే ఏ రోజైతే వాళ్ళు సంహరిస్తాడు ఆ ఏకాదశి రోజు మహాపుణ్యదినం, ఆ రోజున ఎవరైతే అంటే వాళ్ళు యాక్చువల్గా సంహరింపబడిన తర్వాత వీళ్ళు ఈ ఉత్తర ద్వారం మీద దేవతతోటి లోపలికి వస్తారు. వచ్చినప్పుడు అప్పుడు కోరుతారన్నమాట, స్వామి ఎవరైతే ఈరోజు ఉత్తర ద్వారం కూడా నిన్ను దర్శిస్తారో వాళ్ళని కూడా ముక్తి ప్రసాదించు, మాకు ఏ విధంగా ముక్తి ప్రసాదించావో అదేవిధంగా ఎవరైతే వాడి పాపిషులు కానివ్వండి, పండితులు కానివ్వండి, జ్ఞాని కానివ్వండి, అజ్ఞాని కానివ్వండి, భోగి కానివ్వండి, అభోగి కానివ్వండి, ఎవరైనా రోగిస్తులు కానివ్వండి, ఎవరైనా సరే ఉత్తర ద్వారం కూడా నిన్ను ఉత్తర ద్వారం ప్రవేశించి నిన్ను దర్శించిన వాళ్ళందరికీ కూడా ముక్తిని ప్రసాదించి చెప్తాడు. అంచేత రానని చెప్పేసి అన్ని పాపాలు చేసేసి ఉత్తర ద్వారంలో చేసి నమస్కారం గురువు గారు అంటే గురుగారు అంచేత భక్తులతో ఆ స్వామిని ఆరాధించుకుంటూ ఆ ఉత్తర ద్వారం కూడా రావడం మా చిట్టుబాబు చెప్పాలి, ఎందుకంటే విదిన్ 2 days పెట్టేశాడు. ఉత్తర ద్వారం చేశాడు. ఆ ద్వారం రాకపోతే మళ్ళీ మాకు దక్షిణ ద్వారంలో వెళ్ళేవాళ్ళం. దక్షిణ ద్వారం అంటే యమస్థానం, యమం అంటే అన్ని బాధలే. అది లేకుండా మరి ఆయన కూడా ఈ పని చేశాడు కనుక ఆయన కూడా మనం తర్వాత చుట్టూ కట్టన్స్ ఎలాగ అనుకుంటాం. మా జగరాజు గారు కట్టన్స్ ఇచ్చాడు, వారికి కూడా ఉంటాడు. ఏదైనా సరే మన ఏదో రాజు గృహమొక్కలు ఉంటారు అట్లా అప్పుడప్పుడు అనుకుంటారు ఆయన ఇచ్చేవాళ్ళు.
అదంతా కళ వచ్చేస్తుంది. అలా కట్టిన మూలంగానే ఇంత మనకి చక్కటి ఆనందం మనది ఆ సంతోషం కలిగిస్తుంది కదా. అలాగా ఇంకేమైనా చెప్పాలా? సరే మీరు వచ్చే